తెలంగాణ స్టేట్ కాన్లో పార్టిసిపేట్ చేస్తున్న టెక్నో పెయింట్స్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ గురువుకి ఇచ్చిన ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూలో ఏం చెబుతున్నారో ఒకసారి చూసేద్దామా. నమస్కారం సార్. పెయింటింగ్ రంగంలోకి మీరు ఎలా రావాలనుకున్నారు? పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 2001లో వచ్చాం. 2001లో స్టార్ట్ చేసాం పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్. నేను బిఫోర్ కూడా పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తూ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చామన్నమాట. పెయింట్ ఫస్ట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా ఓన్ కన్జంప్షన్ కోసం పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. అట్లా 2001లో పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఒక చిన్న యూనిట్గా స్టార్ట్ చేసాము. అప్పుడు ఒక 10 మంది ఎంప్లాయీస్ని తీసుకొని ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసాము. తర్వాత 2001 నుంచి ఈ మా ఓన్ కన్జంప్షన్ కోసం ప్రాజెక్టులు చేసుకుంటూ 2004లో B2Cకి కూడా అంటే రీటైల్ నెట్వర్క్ కూడా మేము అడుగుపెట్టాము. రీటైల్ నెట్వర్క్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకి కూడా అడుగుపెట్టాము. అట్లా చేస్తూ మా బ్రాండ్ని కూడా టెక్నో పెయింట్స్ అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కాంపిటేటర్స్ కంటే కూడా ఒక యూనిక్ మోడల్ని ఒకటి డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ప్రతి ప్రోడక్ట్ని కూడా ఈ మంత్ 25కి 23 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. సో ఈ పెయింటింగ్ ప్రపంచంలో కూడా చాలా పోటీల్ని మీరు ఎదుర్కొని ఉంటారు. సో వాటన్నిటిని ఎలా సార్ మీరు మేనేజ్ చేసుకుంటా ఇంత ఎత్తుకి ఎదిగారు? కాంపిటీషన్ అనేది ప్రతి ఇండస్ట్రీకి ప్రతి ప్రొడక్ట్కి ఉంటుంది. ఈ కాంపిటీషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఎఫర్ట్స్. ఆ ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు సరైన టీముని అంటే రైట్ ప్లేస్లోకి రైట్ పొజిషన్లోకి రైట్ టీమ్ని తీసుకురాగలిగితే దానికి ఒక యూనిక్ బిజినెస్ మోడల్ని తయారు చేసుకోగలిగితే దట్ ఈజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంతకంటే ఆపర్చునిటీ ఏం లేదు. డైలీ 23 ఇయర్స్ బ్యాక్ ఎట్లా 9-9:30కి లేచి స్టార్ట్ చేయటం, మనం 12 to 14 అవర్స్ పని చేయటం అనేది అలవాటు. ఒక ఫౌండర్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఏ పని చేసినా కానీ దాని మీద ఫోకస్డ్గా చేయటం బాగా అలవాటు. మా కంపెనీలో ఒక మోడల్ని డెవలప్ చేసాం. ఇక్కడ ఎంప్లాయీస్ కంటే కూడా ఈ ఎంప్లాయీస్ మోడల్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసే మోడల్ని మేము బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసాం అనమాట. సార్ ఎన్నో బ్రాండ్స్ ఉండగా టెక్నో పెయింటింగ్స్ని ఎంచుకోవాలి అని అంటే ఏంటి ప్రత్యేకత? వాళ్ళతో పోలిస్తే మీలో ఏంటి ప్రత్యేకత? అదే నేను జనరల్గా చెప్తుంది ఏంటంటే ప్రతిదీ కూడా మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకునేటప్పుడు ప్రతి ప్రోడక్ట్ని కూడా కంపల్సరీ మా క్యూసీ చెక్, ప్రతి రా మెటీరియల్ క్యూసీ చెక్ అవ్వకుండా ప్రొడక్షన్లో తీసుకోం ఫస్ట్. అదొకటి చాలా ఫండమెంటల్గా ఫాలో అవుతాం. ఎంత బ్రాండ్, ఎంత పెద్ద కంపెనీ అంటే దీంట్లో పెయింట్స్లో వాడే అన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్స్. మోర్ దెన్ 70-80% ఇంపోర్టెడ్ రా మెటీరియల్స్. ఇవన్నీ కూడా బయట నుంచి వస్తాయి మాకు. అలాంటి రా మెటీరియల్ కూడా మా క్యూసీ చెక్ అవ్వకుండా లోపలికి ఎంట్రీ ఉండదు. అసలు ప్రొడక్ట్ రా మెటీరియల్ ఎంట్రీ ఉండదు. అక్కడ మేము 80-90% అక్కడే కరెక్ట్ చేస్తాం. ఇంకొకటి ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైడ్ చూస్తే ప్రొడక్ట్ డెవలప్మెంట్లో కంపారిజన్ అన్ని కంపెనీస్ కంటే వాళ్ళకంటే బెటర్ క్వాలిటీని మేము మా R&Dలో డెవలప్ చేసి పెట్టుకున్నాం. అంటే కాంపిటేటర్స్ కంటే కూడా బెటర్ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం, బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం, టైమ్లీ ప్రాజెక్ట్ డెలివరీ చేయగలుగుతున్నాం. దట్ ఈజ్ యూనిక్ మోడల్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 3 పారామీటర్స్లో మా కాంపిటీషన్ లేదు ఇక్కడ.